బ్యాక్ టు న్యూస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి కలకలం రేపింది. నిన్న రాత్రి సికింద్రాబాద్ నుంచి మణికేశ్వరి నగర్ లో బోనాల పండుగకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కొందరు యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే ద్వారా వివరాలను తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. కొంతమంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇప్పుడు జరిగిన దాడి కూడా దానికి సంబంధించిందేనా లేదా మరోటా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందన్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు ఓయూ పోలీసులు చెబుతున్నారు. తార్నాక నుంచి మణికేశ్వరి నగర్ కు వస్తున్న సమయంలో ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత కొందరు యువకులు ఎమ్మెల్యేపై అటాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత ఆ యువకులు అడిక్మెట్ వైపు వెళ్లారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. జస్ట్ 9:30-10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైకుల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్ గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టుమారో. అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లో ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. అంటే నిందితులకు సంబంధించినటువంటి ఒక 6 వెహికల్స్ వెళ్తున్నట్టు వస్తూ ఉంది. వాటి కోసమే మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. టీమ్స్ ఎంతమంది ఉన్నారు సార్ వెహికల్స్? ఒక 4 వెహికల్స్ మీద 3 మెంబర్స్ ఉన్నారు. ఒక 2 వెహికల్స్ మీద 2 ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి కలకలం రేపింది. నిన్న రాత్రి సికింద్రాబాద్ నుంచి మణికేశ్వరి నగర్ లో బోనాల పండగకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కొందరు యువకులు దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే ద్వారా వివరాలను తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై త్వరగా చర్యలు తీసుకోవాలని అటు పోలీసులకు సూచించారు. ఇక కొంతమంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తన దగ్గర సమాచారం ఉందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు శ్రీ గణేష్. मेरे को क्या क्यों मेरे को ब्लॉक कर रहा, तुम्हारे को ब्लॉक कर रहा हूँ. उधर से आपको 2-3 गाड़ियाँ सामने जाके ब्लॉक करें. हम लोगों को इधर पीछे से ये गाड़ियों को भी ब्लॉक कर दिया उन्होंने. गाड़ी छोड़ दे के हम लोग आपके पास भाग के आए. नहीं वो तो एक बार हुआ. फिर मैं गाड़ी लेके स्पीड आने के बाद वो लोग क्या करें? उन लोगों को हम लोग वेपन पकड़ा हुआ है साहब, उन्हें कुछ छाते को ऐसा धक्का मार दे के हम लोग भी गाड़ी में बैठ के अपनी गाड़ी के पीछे भगा के आ गए. ఎల్లో షెడ్ వేసుకుని ఒక బండి ముంగడ ఇంకొన వాళ్ళు చెప్తారు, ఒక బండి ముంగడ వచ్చేసి పెట్టేసిండి. వచ్చి డైరెక్ట్ బండి బాగా గుంజటోడు ఒకటి చూసిన గడిపోడు వాయిస్ వద్దుమంటుంది సార్. పెట్టు అన్నా కొద్దిగా సైడ్ సార్ ఒక చిన్న వయసు అంతే.